నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం బొర్రాయిపాలెం గ్రామంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన ధనుర్మాసోత్సవాలను పురస్కరించుకొని గురువారం శ్రీ గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా కమనీయంగా నిర్వహించారు. స్వామివారిని అమ్మవారిని ప్రత్యేకంగా ముస్తాబు చేసి కళ్యాణ మండపానికి తీసుకువచ్చారు. పట్టు వస్త్రాలు సమర్పించి అమ్మవారి తరపున స్వామివారి తరపున పలువురు దంపతులు పీటలపై కూర్చుని కళ్యాణ పూజలు నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, బ్రాహ్మణుల మంత్రోచ్చరణల మధ్య రంగనాథుడు గోదాదేవికి మూడుముళ్ళు వేసి వివాహం చేసుకున్నాడు. ఒకరికి ఒకరు ముత్యాల తలంబ్రాలు పోసుకొని ఒక్కటై భక్తులను ఆశీర్వదించారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించడానికి బొర్రాయిపాలెం చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా మిర్యాలగూడ ప్రాంతం నుండి కూడా భక్తులు హాజరయ్యారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. కార్యక్రమాన్ని దేవాలయ చైర్మన్, పాలక మండలి కార్యనిర్వహణ అధికారి బిట్టు వసంత రవికుమార్ పర్యవేక్షించారు. తూర్యము మిన్నినంటగా అంగనామణుల నవ్వులు చిందగా మంగళ స్నానములాచరించి శ్రీరంగనాథుని అలంకరించగా మంగళ తూర్యము మిన్నినంటగా అంగనామణుల నవ్వులు చిందగా మంగళ స్నానములాచరించి శ్రీరంగనాథుని అలంకరించగా పెండి కొడుకుగా తీర్చిదిద్దను తమ స్వరములు విప్పి ముక్త కంఠముతో మంత్రము పల్కగా భక్తులందరానంద పొంగులతో రత్తి వాసన చూసి వేసుకొని ముక్కు పట్టుకొని గాలి కూర్చుకొని ఓం భూ ఓం భువ ఓం స్వాహ మహాజన ఇట్లా చూసి పట్టుకోండి. ప్రథమ పాదే జమ్మూ ద్వీపే భరత వర్షే భరత గంగేశ్వరాబ్దే వేణోః దక్షిణ భాగే శ్రీరంగసుప్తతలేశే కృష్ణా గోదావరి దేశే శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయే భగవద్భాగవత
దక్షిణాయనే కూర్చుందో మార్చుకోండి, మార్చుకోండి, ఇలా పట్టుకోండి. చెప్పండి. అందరూ చెప్పండి. గంగే చ యమునే చైవ కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి. మీరు చదువుకోండి. అపవిత్ర పవిత్రవ సర్వావస్థాన నమశ్రుతి పుండరీకాయామి ధ్యానం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆత్మనీయం సమర్పయామి ఔపచారికేణ స్నానం ఊర్ధపుండాంధారయామి. పసుపు కుంకుమ దండం వేయండి. హరిద్రాచూర్ణ వేద కుంకుమాది మంగళ ద్రవ్యాన్ని సర్వదేవానాం ధూపోయం ప్రతి విధిగా అనంతాశ్రమ ఆ కంకణాలు పరస్పరం కంకణం పెట్టుకోండి. ఓం ఇతిహాసపరాయ ఛాయామంత్రం లక్ష్మీ తేత్వా పరిబధ్నామి. సావధాన
अग्रहोर नमो मुहूर्त सुमुख सुपन्नारव भगवते ग्रहः सुमुख ओम
तद्विष्णो परमं पदं सदा पश्यन्ते विष्णोर्यत्परमं पदं पर्याया अनन्तराय सर्वस्तो मोते ॐ महादेव्ये ब्रह्मणे विष्णुपत्नी धीमहि అడుగుల ఎక్కువ ఉన్నటువంటి ఫలం 18 అడుగుల ఆంజనేయ స్వామిని అభయాంజనేయ స్వామి అన్నారు. రాముడు లక్ష్మణుడు గుడ్డ మీద కూర్చున్నట్టుగా ఒక ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మనం ప్రతిష్ఠిస్తారు. దానికి సుమారుగా ఒక కొంతమంది సెలెక్ట్ చేసుకున్నమాట. ఒక 36 మంది మాత్రమే దాదాపుగా ఉండేట్టుగా దాన్ని ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన ద్రవ్యాన్ని సుమారుగా గోదాదేవికి పెళ్ళంట, నోము ఫలించిన వేళంట, రంగనాథుడే వరుడంట, ఈ పెళ్లి వేడుకలు ఘనమంట, చూచిన జన్మ ధన్యమట, ఆనందం విరిసెనట. కళ్యాణం ఇది కళ్యాణం, గోదారంగని కళ్యాణం, వైభోగం ఇది వైభోగం, గోదారంగని కళ్యాణం, కళ్యాణం ఇది కళ్యాణం, గోదారంగని కళ్యాణం, వైభోగం ఇది వైభోగం, గోదారంగని కళ్యాణం. చూడరు చూడరు చూడి కొడుತ್ತ సొట్ట బుక్కలో సిక్కులు పోసి, పూసిన సిక్కులు తోసిట పట్టి తలంబ్రాలుగా రంగడు పోసి. చూడరు చూడరు చూడి కొడుತ್ತ సొట్ట బుక్కలో సిక్కులు పోసి, పూసిన సిక్కులు తోసిట పట్టి తలంబ్రాలుగా రంగడు పోసి. మోహనాంగునికి మంచు పూలను మన్మథ వైరి కానుకలిచ్చే. కళ్యాణం ఇది కళ్యాణం, గోదారంగని కళ్యాణం, వైభోగం ఇది వైభోగం, గోదారంగని కళ్యాణం, కళ్యాణం ఇది కళ్యాణం, గోదారంగని కళ్యాణం, వైభోగం ఇది వైభోగం, గోదారంగని కళ్యాణం. విశేషంగా నడిపిస్తున్న మహానుభావులు, అందులో అటువంటి వారి యొక్క సలహాలు సంప్రదింపులు మన ఆలయానికి ఎప్పుడూ ఉండాలి. వారి యొక్క సూచనలు తప్పకుండా ఉండాలి. మన ఆలయం వారి యొక్క సలహా సంప్రదింపులతో, వారి సలహా సహకారంతో ఇంకా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ముందుగా మనకు వెంకటగా ఉండి మన ఆలయాన్ని కూడా వారి ఆలయంగా భావిస్తూ ఇప్పుడే కాదన్నప్పుడు కాస్త వారం శనివారం వచ్చి ఆనంద చూసుకోండి. కృష్ణయ్య గారి గురించి మేము ఒక 2 మాటలు చెప్పాలనుకుంటున్నాం. వారు ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషం. కృష్ణయ్య గారు మేము ఫస్ట్ ఈ 2006లో ఈ గుడి రెన్యువేషన్ జరుగుతున్నప్పుడు మంచుకొండ నరసింహ గారు అని బావగారి గర్భగుడిలో గర్భగుడిలో గ్రాండ్ వేయించారు లక్ష్మీనారాయణ సార్ అని. ఆయన తీసుకుని పోయిన సార్ దగ్గర కూడా వెళ్ళాం. ఆ రోజు మీరు ఎంత అవసరం అవుతుందంటే 20,000 అవుతుంది సార్ అంటే ఆయన 20,000 ఇచ్చి ఆ రోజు కూడా ఈ ఆలయ అభివృద్ధిలో ప్రధానమైన భాగస్వామి. ఈ అంటే చిన్నచేశ్వర రావడానికి కూడా కృష్ణయ్య గారు పరోక్షంగా నాకు సహాయం చేసిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే గీతా మందిర్ కు చిన్నచేశ్వర గారు వస్తువులు కాబట్టి ఆ సమాచారం కూడా మేము ఆయన అడిగినాం. ఆయన
ఇక్కడ మిర్యాల ప్రెసిడెంట్ గారు పిలిచినాడు, వచ్చినప్పుడు వస్తా అన్నారు. పరోక్షంగా చిన్నజీవి సార్ రావడానికి కూడా వారి యొక్క సహకారం ఉన్నందుకు మేము ప్రత్యేక ధన్యవాదాలు. మరియు 2006 నుంచి లక్ష్మీనరసింహ స్వామి విగ్రహం పెడదామనుకుంటున్నాం. కానీ ఆ సంకల్పం సార్ తోటి చేసే ప్రాప్తం ఉంది. ఆ స్వామి సార్ తోటి అనిపించిందేమో, దానికి మేము ప్రత్యేక ధన్యవాదాలు. శ్రీరంగంలో అందరు దేవుడు ఒక లక్ష్మీనరసింహ స్వామి ఒక్క దేవుడు ఇందులో వేరు చేపిస్తే శ్రీరంగ క్షేత్రం ఎట్లా ఉంటుందో మన బొర్రాయిపాలెం వెంకటేశ్వర స్వామి క్షేత్రం కూడా అదే విధంగా ఉంటుంది. కావున వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరియు